మెట్రో రైళ్లు లాభాల బాటలోకి తెచ్చి ప్రజలకు అంకితం ఇవ్వడానికి కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుంటే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కేటీఆర్ డైరెక్షన్లో అడ్డుకుంటున్నారని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. జపాన్ బ్యాంకు ద్వారా వచ్చిన నిధులు ఐఆర్ఎఫ్సీ దగ్గర నిలిచిపోయాయని, వాటిని విడుదల చేయాల్సిందిన బాధ్యత కిషన్ రెడ్డిదేనని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. మొదటి దశలో వడ్డీ రూపంలో జరిగిన నష్టం వివరాలు ప్రజలకు తెలియజేయకూడదని, రెండో దశకు కేంద్రం నుంచి కిషన్ రెడ్డి అనుమతులు తీసుకురానివ్వట్లేదని సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. మెట్రో రెండో దశ అంశంపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిల మధ్య విమర్శల పర్వం కొనసాగుతోంది. తాజాగా సచివాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేవలం మెట్రో రెండో దశ అంశంపైనే మాట్లాడుతూ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై తీవ్ర ఆరోపణలు చేశారు. కేటీఆర్ సూచనల మేరకే మెట్రో రెండు దశను అడ్డుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జపాన్ బ్యాంకు నుంచి వచ్చిన నిధులు ఐఆర్ఎఫ్సీ దగ్గర నిలిచిపోయాయని సీఎం వివరించారు. ఆ నిధులు విడుదల అయితే ఎల్ఎన్టీని టేకోవర్ చేసేవాళ్లమని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఫేజ్ 1 మెట్రోను మేము కొనుగోలు చేసుకుంటున్నాం, మా డబ్బులే కట్టుకుంటున్నాం, మా గ్యారంటీలే ఇచ్చినాం. మా కర్మ బాగలేక ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ దగ్గర అప్పు మొత్తం ఒప్పందాలు సంతకాలు పెట్టుకున్నాం. అంతా అయిపోయింది. మేము మా మార్జిన్ మనీ డిపాజిట్ చేసినాం, వాళ్ళు పెట్టిన కండిషన్లన్నీ ఒప్పుకున్నాం, అన్ని సంతకాలు పెట్టుకున్నాం, అన్నీ ఉన్నాయి. ఈరోజు చివరి రోజు నిధుల విడుదల. ఈరోజు విడుదల చేస్తావా లేదా కిషన్ రెడ్డి గారు? 5 గంటల వరకు బ్యాంక్ ఉంటుంది. ఇది మొదటిది. ఫేజ్ 2కి 122 కిలోమీటర్లకు విస్తరణకు కేంద్ర ప్రభుత్వం 50% భాగస్వామ్యం తీసుకుంటుందా, తీసుకోదా? ఒకవేళ తీసుకోకపోతే మాకు ఎన్ఓసి ఇవ్వండి. హెచ్ఎంఆర్ఎల్ నుంచే మేమే సేమ్ అదే ఐఆర్ఎఫ్సి నుంచి సేమ్ లోన్ తెచ్చుకొని సేమ్ మెట్రో విస్తరించుకొని ప్రజలకు మెట్రోను అంకితం చేస్తాము. ఇంతకు మించి నాకు నీకు గట్టు పంచాయతీ ఏ పంచాయతీ లేదు కిషన్ రెడ్డి గారు. మీ పట్ల నాకు గౌరవం ఉంది, అదే సమయంలో మీ పట్ల అసహనం ఉంది. మీరు ఎందుకు కేసీఆర్కు భయపడి లొంగిపోయి ఇట్లా వ్యవహరిస్తున్నారో మీ భయానికి కారణం చెప్పు. కేసీఆర్ ధైర్యం చూసుకొని నందించే బదులు నేను నీకు అండగా నిలబడతా కేసీఆర్ మీద కిషన్ రెడ్డి గారికి పోయి శాలువ కప్పొస్తాము, సన్మానం కూడా చేస్తా అని చెప్పిన. జన్మదినం పప్పాన్నం పెడతా కిషన్ అన్నకు. మా అక్క చెప్తుంది పుట్టిన కాడికి ఏమైనా చేస్తే జన్మదినం రోజు ఇంకా మంచిదని. ఓ స్టేషన్కి ఆయన పేరు కోరుకుంటే ఆయన పేరే పెడతా కిషన్ రెడ్డి స్టేషన్ అని. కేటీఆర్ దీంట్లో కిషన్ రెడ్డికి అంత తెలియలేదు పాపం. అంత శ్రమ కూడా చేసేంత ఇది ఉన్నాడు కాదు. కిషన్ రెడ్డి వెనకాల కేటీఆర్ ఉన్నాడు. ఈ కుట్రలన్నీ కుతంత్రాలన్నీ కేటీఆర్ తయారు చేసి చిట్టానికి ఆ చిట్టు ప్రకారం పనిచేస్తుంది. స్ట్రైట్ ఆరోపణ ఈ కుట్ర కేటీఆర్ది. ఈ కుట్ర కిషన్ రెడ్డి గారు సహకరిస్తుండ్రు. వీళ్ళిద్దరు కలిసి నగరానికి మెట్రో. ఎందుకంటే కేటీఆర్ 10 ఏళ్ళు వాళ్ళ కేసీఆర్ ముఖ్యమంత్రి ఉండి ఏమీ చేయలేకపోయారు. 9వ స్థానానికి దిగజారింది. ఇప్పుడు ఇది ప్రాఫిట్ మేకింగ్ బిజినెస్ చేస్తే వాళ్ళు ఆపి దాని అంచనాలు పెంచి ప్రజలకు చేసిన నష్టమంతా చర్చకు వస్తుంది. ఇవన్నీ కూడా ఉన్నాయి. పార్లమెంట్ అప్పుడు బీఆర్ఎస్ బీజేపీకి అవ్యదానం చేసి 8 మంది ఎంపీలను గెలిపి ఎట్లా గెలిపించారో తెలుసు కదా. దానికి గురుదక్షిణ చెల్లించుకుంటున్నట్టుగా అనిపిస్తుంది. మెట్రో రెండో దశ పూర్తి వివరాలను సచివాలయ వేదికగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వివరించాలంటూ సీఎం సూచించారు. చిన్న నగరాలకు కూడా మెట్రో అనుమతులు ఇస్తున్నప్పుడు హైదరాబాద్ రెండో దశకు ఎందుకు అనుమతులు ఇవ్వట్లేదని కిషన్ రెడ్డిని ప్రశ్నించారు. అన్ని కిషన్ రెడ్డి గారు ముందర పెడతా. కిషన్ రెడ్డి గారిని, బండి సంజయ్ గారిని మన దగ్గర రాష్ట్రంలో ఉన్న లోక్సభ అండ్ రాజ్యసభ ఎంపీలకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున సెక్రటేరియట్లోనే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ జర్నలిస్ట్ ఆల్సో కూడా ఇన్వాల్వ్ చేస్తాను. మీరు అందరు విని చూడండి. ఇక్కడ రాజకీయం నేను మాట్లాడడం లేదు. నా పాయింట్ రాజకీయం కాదు. ఇప్పుడు క్లియర్గా చెప్తున్నా, కిషన్ రెడ్డి గారే దీనికి కారణము. నిధులు రాకపోవడానికి దానికి 2 అంశాలు ఉన్నాయి. నా ప్రైవేట్ డిస్కషన్ అనే 3rd ఇష్యూ. యూనియన్ క్యాబినెట్లో ఉన్న ఏకైక కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఫ్రమ్ తెలంగాణ. ఇది కేంద్ర ప్రభుత్వం దగ్గరనే ఆగి ఉన్నది. ఇది ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న పార్లమెంట్ నియోజకవర్గం, ఆయన రిప్రజెంట్ చేస్తున్న స్టేట్. ఆయన తెలంగాణ కోటాల మంత్రి ఇచ్చిండు, గుజరాత్ కోటాలు ఇవ్వలే. వీళ్ళు గుజరాత్ కోటాలు ఇస్తే గుజరాత్కు మొన్ననే అహ్మదాబాద్కు మెట్రో ఫేజ్ 2కు నిధులు ఇచ్చి చూసిన కదా మన క్యాబినెట్లో. అహ్మదాబాద్ మెట్రో రాగలుగుతుంది, హైదరాబాద్ మెట్రో మాత్రం ఆగిపోతుంది. ఏం చెప్తారు? ఉత్తరప్రదేశ్కి ఇచ్చిండ్రు, అహ్మదాబాద్కి ఇచ్చుకున్నారు, వాళ్ళకి కావాల్సిన దగ్గర వాళ్ళు ఇచ్చుకో. చివరికి ఆంధ్రప్రదేశ్లో వైజాగ్ కూడా ఇచ్చిరా. ఎంతుంటుంది తత్తుంటుంది మన జూబ్లీస్ ఆ పక్కన మాదాపూర్ గత్తుంటుంది వైజాగ్ కూడా ఇచ్చేసిరు. ఇంత పెద్ద విశ్వనగరం హైదరాబాద్కి ఇవ్వట్లేదంటే వివక్ష ఏ స్థాయిలో కొనసాగుతుంది అనుకోవాలి. డైరెక్ట్గా మనం అక్యూజ్ చేస్తున్నది కిషన్ రెడ్డి గారిని.
కిషన్ రెడ్డి గారే క్యాబినెట్ మినిస్టర్. ఈవెన్ బండి సంజయ్ని కూడా అక్యూజ్ చేయట్లేదు. బండి సంజయ్ యూనియన్ క్యాబినెట్ మినిస్టర్ కాదు, మినిస్టర్ ఫర్ స్టేట్. అతను మంత్రివర్గ సమావేశంలో భాగస్వామి కాదు. నేను అడగాలి, కిషన్ రెడ్డి గారు తేవాలి. ఇది రాష్ట్రానికి మేలు ప్రయోజనం. అందుకే నేను అడుగుతున్నా కిషన్ రెడ్డి గారిని తెమ్మని.